లాస్ట్ 40 మినిట్స్ ఎక్స్ట్రాడినరీ అన్న. నెక్స్ట్ లెవెల్ చింపేశారు అసలు. మనకి మెయిన్గా మూవీ చెప్పుకోవాల్సింది అజనీష్ గారి బీజిఎం గురించి. ఆయన బీజిఎం అసలు టాప్ క్లాస్ లెవెల్ ఇచ్చాడు. మనం ఏదైతే కాంతారా 1 నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఓకే దీనికి వచ్చామో, కాంతారా 2లో అయితే దానికి మించి పడ్డాయి సీన్స్ అయితే. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇనిషియల్ పోర్షన్స్ ఫస్ట్ 5 మినిట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయినా సరే తర్వాత ఇంటర్వెల్ వరకు కంప్లీట్గా ల్యాగ్ అనిపించింది. మొత్తం ఒక బోరింగ్ సీన్స్ పెట్టేసి లేదంటే ఒక కొన్ని పత్యాపరాల సీన్స్ పెట్టేసి కొంచెం కాంతారాని చెడగొడుతున్నదేమో, ఆ ఫ్రాంచైజీని చెడగొడుతున్న ఫీల్ వచ్చినా సరే మనకి ఎక్కడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక లాస్ట్ 40 మినిట్స్ ముందు ఒక గులిగా సీక్వెన్స్ ఒకటి పడుతుందో అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇదే కదా కాంతారా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది, ఇది కదా ఇలా కదా సినిమా తీయాలని చెప్పి ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ 40 మినిట్స్ అసలు మాటలు కూడా రావు, ఆ లెవెల్లో 40 మినిట్స్ అది ఉంది. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఆయన యాక్టింగ్ అయినా లేదంటే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ దగ్గర నుంచి ఏదైతే నడిపించిన విధానం ఉందో, లేదా టేకింగ్ అయినా సరే లేదంటే విజువల్స్ అయినా గ్రాఫిక్స్ వర్క్ అయినా సరే నెక్స్ట్ ఆర్డర్గా వచ్చాయి. వాళ్ళ కేజీఎఫ్ మనకే ఇంత నస్తుంది, వాళ్ళు కన్నడ వాళ్ళు పడి చచ్చిపోతారు ఈ అవుట్పుట్కి అయితే. వాళ్ళ వరకు చాలా కనెక్ట్ అవుతుంది. మనకి ఎంత కనెక్ట్ అయిందంటే వాళ్ళు అసలు ప్రాణం పెట్టేస్తారు. కాంతారా వల్ల అదే చెప్తున్నా, కాంతారా వల్ల లాస్ట్ 5 మినిట్స్ బాగుంటుంది. అదే ట్రాన్స్ఫర్ అనుకుంటాం. ఈ సినిమా ఎంత ఉన్నా సరే లాస్ట్ 5 మినిట్స్ బాగుంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ 45 మినిట్స్ అదే ట్రాన్స్ఫర్ తీశాడు. నెక్స్ట్ లెవెల్ అన్న. మీరు కాంతారా 1 కొంచెం ఒక పాజిటివ్ నోట్తో వచ్చినా సరే మీకు మీ ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది. ఆ పార్ట్ 2 అయితే కొన్ని రివీల్ చేయకూడదు కానీ చాలా బాగుందన్న. మనకి ఏదంటే అదే చెప్తాను కదా, ఆ 5 మినిట్స్ వరకు అదే ట్రాన్స్మిట్ నచ్చిందంటే దీనికైతే మాత్రం ప్రాణం పెట్టేస్తారు. బయటకు వచ్చినప్పుడు కూడా అదే బ్యాక్గ్రౌండ్ వినిపిస్తున్న ఫీల్ అయితే వస్తుంది. చాలా బాగుంది. మనం అనుకునే వాళ్ళం పుష్ప 2కి గంగమ్మ జాతరకి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వస్తుంది మనం ఎంత లేపాము. దానికి మించి సీక్వెన్స్ అయితే 2-3 పడ్డాయి సీక్వెన్స్లు. అండ్ క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ పడింది, అది రివీల్ చేయకూడదు కానీ చాలా ఎక్స్ట్రాడనరీ చంపేశాడు అసలు. ఆయన ఒక డైరెక్టర్గా కాకుండా ఒక యాక్టర్గా అయితే 100% మార్క్స్ వేయొచ్చు. మహావతార కంటే చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ యానిమేషన్ వరకు కొంచెం ఇదన్నా సరే ఇక్కడ మాత్రం లాస్ట్ 40 మినిట్స్ ఎక్స్ట్రా. ఎందుకంటే మన కాంతారా 1 ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఎక్స్పెక్టేషన్ ఎక్కడ లాస్ట్ 40 మినిట్స్ ఎక్కడ ఒక 1% కూడా డౌన్ చేయకుండా నెక్స్ట్ లెవెల్ పెట్టుకున్నారు. ఇది ఇండియన్ సినిమా అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో 2-3 సీన్స్ అసలు సీట్లు సేవ్ అవుతుంటాయి. బట్ చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. మనకి ఫైనల్గా కావాల్సింది ఒక మంచి సినిమా చూసామని ఫీల్ అవ్వాలి. ఇన్ కేసు మనం బాయ్కట్ వెళ్తే మాత్రం మనకే బొక్క పడింది. ఎందుకంటే మన సినిమాలు మహా అయితే ఇక్కడ, వాళ్ళ సినిమాలు మహా అయితే ఇక్కడ ఒక ఇయర్కి ఒక 4-5 వస్తాయి. బట్ మనవి 40-50 వెళ్ళాయి అక్కడ సినిమాలు. సో మనం బాయ్కట్ అంటే మాత్రం మనకే బొక్క పడేది. ఒక మంచి సినిమా వచ్చింది, థియేటర్లో చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎన్ని ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, లాస్ట్ 45 మినిట్స్ మీ ఎక్స్పీరియన్స్ అన్ని మించి ఉంటుంది. ఆ లెవెల్ బిజినెస్ అయితే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ వరకు రాడ్ అన్న, ఫస్ట్ హాఫ్ వరకు ఇనపరాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్వ్యూల వరకు అసలు ఏం లేదు, వాళ్ళు ఏదో డ్రాగ్ చేస్తారు, ఫిల్లర్ వర్డ్స్ పెడుతున్నారు. కానీ లాస్ట్ 45 మినిట్స్ ఎక్స్ట్రాడనరీ. మీరు ఇండియన్ సినిమా హిస్టరీలో చూడండి సీన్స్ అయితే పట్టుకుంటే ఆ లెవెల్ విజువల్స్ పడ్డాయి. ఇది ఇండియన్ సినిమా అని చెప్పుకోవచ్చు.